హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. సో ఇవాళ నేను ఏం వ్లాగ్ రిలీజ్ చేస్తున్నానంటే నా బర్త్డే వ్లాగ్ రిలీజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ అయిపోయి కూడా 1 మంత్ అయిపోయింది, బట్ నాకు ఎడిట్ చేయడానికి టైం దొరకలేదు. అండ్ నా బర్త్డే రోజు నేను పర్టికులర్గా ఇంట్రొడక్షన్ వీడియో కానీ ఎండింగ్ వీడియో కానీ అవి ఏమీ చేయలేదు. యాక్చువల్లీ ఏం జరుగుతుంటే అది ర్యాండమ్గా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాను. సో అవన్నీ మీకు ఒక రకంగా చెప్పాలి అని అంటే రా లాగ్ అని చెప్పచ్చు. అంటే లైక్ నేను అంత ఎడిట్ చేయలేదు, బట్ ఏంటంటే ఐ జస్ట్ క్యాప్చర్డ్ మై మెమరీస్ ఆన్ మై స్పెషల్ డే అని చెప్పొచ్చు. ఏంటంటే నా బర్త్డే రోజు నేను ఏమేమి చేశాను. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే నా బర్త్డే రోజు నాదొక్క బర్త్డేనే కాదు, మా లక్కీ బర్త్డే కూడా. సో ఇద్దరం కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ నా బర్త్డే ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, అలాంటివి అయితే క్యాప్చర్ చేశాను. బట్ పర్టికులర్గా ఇంట్రొడక్షన్ వీడియో కానీ లేకపోతే ఎండింగ్ వీడియో కానీ చేయలేదు. ఆ రోజు నాకు టైం దొరకలేదు, మరి ఏమైందో నాకే గుర్తులేదు పర్టికులర్గా, బట్ నేనైతే చేయలేదు. బట్ నా బర్త్డే రోజు ఏమేమి చేశాము, మా లక్కీ బర్త్డేకి నా బర్త్డేకి ఏమేమి స్పెషల్ చేశాము అవన్నీ మీరు ఈ వ్లాగ్లో చూసేయచ్చు. అండ్ ఇది నాకు మా లక్కీకి చాలా చాలా స్పెషల్ వీడియో, బికాస్ మా ఇద్దరు బర్త్డే ఒకటే రోజు, ఇద్దరం సేమ్ పిచ్చోళ్ళము. ఏంటంటే ఏమని చెప్పచ్చు, నాకు ఎలాంటి పిచ్చి ఉంటుందో వాడికి ఆల్మోస్ట్ అలాంటి పిచ్చే ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ టైంలో సేమ్ డేలో పుట్టాం కాబట్టి. సో లేట్ ఎందుకు, ఇంకా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ ఈ వీడియోలో చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది నా ఫ్రెండ్స్తో. మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లక్కీ మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు. సో చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. సో నా బర్త్డే నా బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి పంపించిన కేక్ అండ్ బుకేతో స్టార్ట్ అయింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నా ఫేవరెట్ కేక్ చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అండ్ బుకే పంపింది. నా లైఫ్లో చాలామంది కేక్స్ గిఫ్ట్స్ ఇచ్చింటారు, కానీ ఫస్ట్ టైం ఒక పర్సన్ నా కోసం ఫ్లవర్స్ పంపించడము. సో నేను బుజ్జితో కాల్లో ఉంటే ఒక పక్క మా అక్క మా బావ ఫ్లవర్స్ వాళ్ళు ఇస్తున్నట్టు నాతో ఫొటోస్ వీడియోస్ దిగారు. తనతో కామెడీ చేస్తూ ఉన్నారు కాల్లో. చాలా అంటే చాలా నవ్వుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి. సో మార్నింగ్ అరౌండ్ 7 అయింది. మా లక్కీని లేపడానికి వచ్చాను. చిన్నోడు కూర్చుకున్నమ్మా, లేనన్నా మనది హ్యాపీ బర్త్డే కదా, మనం మంచి డ్రెస్ వేసుకొని రెడీ అవుతాము. స్కూల్కి వెళ్ళే ముందరే ఫొటోస్, కేక్ కట్ చేస్తూ. ఒక కేక్ ఉంది, బుజ్జి పంపించింది కానీ కేక్. రాత్రి బజ్జున్నావే కేక్ వచ్చేదాకా మేల్కుంటానని. కొత్త డ్రెస్ వేసుకుందాం మన ఇద్దరంలే. ఇంకా బంగారి, ఓ చిట్టి బంగారి, హ్యాపీ బర్త్డే లక్కు. విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న బంగారు కొండ. నిద్రపోలేదు అమ్మో, లేచిండు. Hi. Good morning. Happy birthday to you. And many more happy returns of the day. ఫస్ట్ నేనే కదా లక్కీ చెప్పింది. Ra. అందరికంటే ఫస్ట్ ఎవరు రా చెప్పింది? మార్నింగ్. Birthday boy. Happy birthday to you. Happy birthday to you. Many more happy returns of the day to you. అమ్ము ఏందిరా విషసే చెప్పలా కదా, రాత్రి చెప్పింటే నువ్వేమో నిద్రపోతానే ఉన్నావు. మోనీది ఒకటేనా? వాడు నిన్న చూసుకున్నాడు చేతు టీవీలో 17th సెప్టెంబర్ అని పడింటే 18th అని చెప్తున్నాడు. వెళ్ళాలి స్కూల్కి. చాక్లెట్స్ అన్నీ తెచ్చుకుని వెళ్ళా లక్కీ. బుజ్జి పంపించింది లక్కీ రాత్రి, నువ్వు నిద్రపోయావు. many more happy returns of the day. జయ రాననిందా? కట్ట నింటే నాన్న జయ రాననిందా?
జాకంట హగ్గి. అరే రే అవి రియల్ ఫ్లవర్స్ రా, పోతుంది. బొకే మేమే తెచ్చింది. రాత్రేమో బావ నేనే తెచ్చినాను. మా గిఫ్ట్ అది సరళ ప్యాకెట్ సిరుగా జరగాలంటను. అమ్మ ఇంకొద్దు, మనం బాగా రెడీ అవుతాం కదా. ఇంకా పనుకుంటే నిద్రపోతాడు మాడు. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామ వరానయే. కాలదులేనా. ఇలా పూజ కంప్లీట్ అయిపోయింది. చెప్పావా ఫస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పినాడు అబ్బా నీకు? నాకు చెప్పలేదురా అబ్బా. ఇంకా తాత కూడా చెప్పలేదురా పొద్దున. నాకు హ్యాపీ బర్త్డే చెప్పు డాడీ అట్లా అడుగుతుంది. ఇద్దరు చెప్పినాడు, అబ్బా చెప్పలే. అబ్బా చెప్పలా? చెప్పింది. వస్తానమ్మా. హ్యాపీ బర్త్డే మౌని. థ్యాంక్స్ స్వాతి. మౌనికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. లక్కీ చెప్పు. నువ్వు చెప్పు. ఇప్పుడు నేను వీడియో తీసుకున్నా చెప్పు. వేడి కావాలంటే ఈ పక్కన ఎర్రగా ఉంది. వర్ష లక్కీకి హ్యాపీ బర్త్డే చెప్పు. హగ్ చేసుకొని చెప్పాలా అట్లనా? సో ఇప్పుడు నేను స్వాతి సహస్రాన్ని లక్కీని తీసుకొని స్కూల్కి స్టార్ట్ అయ్యాము. లక్కీ నా మీద ఫుల్ కోపంగా ఉన్నాడు, ఎందుకంటే వేలో టెంపుల్కి వెళ్దామని చెప్పాను, స్కూల్కి లేట్ అవుతుందని చెప్పి. బట్ అయినా కూడా నేను ఫోర్స్ఫుల్గా వాడిని టెంపుల్కి తీసుకెళ్ళి అలా జస్ట్ ఒక 2 minutes టెంపుల్లో టైం స్పెండ్ చేసి స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ నేను శివాలయంకి వెళ్ళాను. నాకెందుకో అలా శివుడి దగ్గరికి వెళ్తే కంప్లీట్గా అనిపిస్తుంది ఆ రోజు ఫీల్. సో అలా వెళ్ళేసి వచ్చాను టెంపుల్కి. చూడండి గాయస్, లక్కీ బర్త్డేకి దేవి, లావణ్య, మా అత్త, ఆడ కిచెన్లో మా అక్క, అమ్మ అండ్ స్వాతి కష్టపడిపోతున్నారు. అట్లే బాగుంటుంది అత్త. సో ఏమేం చేస్తున్నారో అడుగుదాం ఫాస్ట్గా. మా అక్క చూడండి గైస్ ఇంకా నైటీలోనే ఉంది. గుత్తుంకాయ ఫర్ వెజిటేరియన్స్. ఏమా ఏం చేస్తున్నావమ్మా? అందుకే అక్కని తీయట్లేదు. నాన్ వెజ్ వాళ్ళకా? నాన్ వెజ్ వాళ్ళకి నూనెంకాయ అంట గైస్. ఏమన్నా చెప్తుందా మా అమ్మ? రివర్స్లో చెప్తా ఉంది. వంట టెన్షన్ ఎక్కువైపోయి మా అమ్మకి ఏం చెప్తుందో అర్థం కాదు. వెజ్ వాళ్ళకి కదా మా నూనెంకాయ, నాన్ వెజ్ వాళ్ళకి ఏం చేతో పెట్టే కానీ ఆర్డర్ పెట్టలా చూడు. నాన్ వెజ్ తినని వాళ్ళకి బాగుంటది అత్త అట్లనే. నేచురల్ గానే బాగుంటుంది. అందరికంటే నేచురల్ బ్యూటీ. స్వాతి హాయ్ చెప్పు. స్వాతి నాకు హ్యాపీ బర్త్డే చెప్పండి. వర్ష నాకు హ్యాపీ బర్త్డే చెప్పురా. హ్యాపీ బర్త్డే పిన్ని అని చెప్పు. చెప్పు హ్యాపీ బర్త్డే పిన్ని అని చెప్ప. ఏందో చెప్తుంది దేవి, ఏందో చెప్తుంది వినండి గైస్. చెప్పే. ఆడ కట్టనే అంటారు మీ సైడ్ ఈరుల్లి వెల్లుల్లి ఏమన్నా టేక్ 2 చెప్పే. టేక్ 2 చూడడానికి ఎలాగో అలాగుంది కానీ అమ్మాయి మా ఫ్రెండ్. నువ్వేం పెద్ద మంచిగా ఉన్నావనే. బానే ఉంటాను ఫ్రెండ్. పని చేయమంటే కూర్చొని కబుర్లు చెప్తుంది కదా. చేయడం పెద్దగా నచ్చదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మా ఇంట్లో ఆఖరి ఇక్కడ కూడా నేనే ఆఖరి తినేదానికి వస్తుంది. సరే దాన్ని ఎలా క్లీన్ చేయాలి? ఎర్రగడ్డ బాడీ గార్డ్స్ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. 1 2 3 4 5 6. సరే ఎర్రగడ్డ ఎట్లా క్లీన్ చేయాలి? ఆనియన్ అంటారు మా భాషలో, మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు.
ఫుడ్ ఇంకా చేస్తా ఉన్నారు బాబా గుత్తొంకాయ మధ్యాహ్నానికి, రాత్రికి నాన్ వెజ్ వెజ్. ఆహా నైటే పార్టీ, మధ్యాహ్నం బుక్కే, మామూలు వంటనే బాబా. నైటే అందరూ వస్తారు బాబా, అంటే వీక్ డే కదా అందుకని నైట్. లడ్డు రివ్యూ ఎలా ఉందో దేవి మాటల్లో విందాం గైస్. ఓకే దేవి ఎట్లుంది చెప్పు. నువ్వు అంతా లైట్ వచ్చే చోట కూర్చుంటావు. ఎవరో చూడు, ఎవరు వచ్చిండ్రు? మేకప్ చేయకముందని చెప్పు. బిఫోర్ మై ఫేస్ బిఫోర్ మై ఫేస్. రొమాంటిక్ గా దిగిన చాలా రొమాంటిక్ అయిపోయినారు మొన్న కాదు రోజు అంటే ఓల్డ్ పీపుల్. నువ్వు అంటే ఓల్డ్ పీపుల్, వాళ్ళంటే యంగ్ కపుల్ కదా. బిఫోర్ ఎవర్ యూ గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ దేవి ఫేస్ ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు నేను పీల్ ఆఫ్ వేస్తాను. ఎడ్డి దానిలాగా ఉంది ఫ్రెండ్స్. దేవి ఫేస్ ఎలా ఉంటుంది? లానే కల ఇల్లు లేట్ వచ్చినారంటే ఎవరిది చాలా బాగా అని మాట్లాడుకుంటుంటే ఏ నాన్న ఎవరు రాకపోతే నువ్వు చెప్పి అన్నాడు. కుడి చేతికి గోరింటాకు పెట్టుకున్నాం కాబట్టి ఎడమ చేతితో ఇప్పుడు ఫేస్ మాస్క్ వేస్తున్నాను గైస్. దేవి చేయబట్టే చాలు వచ్చి కొన్ని వేసి మళ్ళీ బట్ట అయిన తర్వాత ఇంకొన్ని ఏం పడుతుంటే ఆ పక్కన ఏం చేస్తాను ఇలా పోసుకోవాలి చేతితో, తర్వాత ఇలా ఫింగర్ తో తీసుకొని దగ్గర పెట్టి ఇలా పూసుకోవాలి గైస్. మెయిన్ గా ఎక్కడ ఫోకస్ చేయాలంటే ముసలోళ్ళకి మనము ఇక్కడ ఐస్ చేసా ప్యాచెస్ ఉన్నాయి చూసారా, తిరిగి ప్యాచెస్ ఉన్నాయి చూసారా, అలా అక్కడ మనం ఫోకస్ చేయాలన్నమాట. ఓకే అది మెయిన్ ఏరియా. ఇప్పుడు ఫోకస్ చేసి మంచిగా కళ్ళలో పడుతుంది. లెఫ్ట్ హ్యాండ్ తో కాబట్టి అంత గ్రిప్ రావట్లేదు. మొత్తం పూసాక చూపిస్తాం గైస్ మీకు. నాయన వాడు మొన్న నాతో యుద్ధం చేస్తాను. ఓకే సో ఇప్పుడు మొత్తం ప్యాక్ వేసేసాము. పీలాఫ్, ఈ పీలాఫ్ తీసేటప్పుడు ఎలా తీసాను కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇలా మధ్యలో ముసిల్ది కదా కొంచెము, అందుకని పీలర్స్ కూర్చోబెట్టాను. మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి గైస్. పీట్ వేసాము, ముసిల్ది కాబట్టి కొంచెం పీట్ వేసాము. లావణ్య నువ్వు ఎవరిని వంట గురించి అడుగుతున్నావు సజెషన్స్? ఈ అమ్మనా? అదే సేమ్ డౌట్ వచ్చింది. అదే కదా, జీరో నాలెడ్జ్. మేము ఇంత ఎంజాయ్ చేస్తుంటే లావణ్య మాత్రం సిన్సియర్ గా పని చేస్తుంది గైస్. ఫ్రెండ్స్ నేను కూడా ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావే నువ్వు? మంచిగా ఫేస్ ప్యాక్ వేసుకున్నావు, లడ్డు తిన్నావు, కొత్తిమీర పీకుతా సో ఇప్పుడు అది డ్రై అయిపోయింది గైస్. పీల్ తీస్తా ఉంది. ఇలా తీసుకోవాలి, బరుక్కోవాలన్నమాట. కాసేపు అట్లా బరికి తీసుకోవాలి. ఎట్లా బరకాలి చెప్పు? అట్లా బరికి తీయాలి. యూతలు తీవే చూపిద్దాం వాళ్ళకి తెలియ చూపిద్దాం. తట్టుకూడదా స్వాతి? పెరుగు స్వాతి. ఏ అద్దం దిగే అలా పెరికేసుకోవాలి గైస్. చూడండి ఎంత గ్లో వచ్చింది చూసారా, గోల్డెన్ గ్లో. హీరోయిన్స్ కూడా దేవి ముందర పనికిరారు, అంత గ్లో వచ్చేసింది ఫేస్. వీడియో చూపిస్తున్నాను. అదేంటంటే వీళ్ళు చూడండి ఎలా మెహందీ పెట్టుకుంటున్నారో. అసలు వీళ్ళకి పని పాట ఏమీ లేదు ఫ్రెండ్స్. ఏంటో చూసారా గైస్, ఆల్రెడీ నాకు రైట్ హ్యాండ్ కి గోరింటాకు ఉంది, కానీ ఇది కోన్ కూడా కాదు, గోరింటాకు. మీ చెయ్యి బాగుంది ఫ్రెండ్స్, కానీ ఈ మీద పాడ తిప్పలు పెట్టుకున్నట్లుంది ఫ్రెండ్స్. ఈ చెయ్యి బాగాలేదు ఫ్రెండ్స్. చూడండి గైస్, నాకు స్వాతి అంటే ఎంత లవ్. 3 హార్ట్ లేసాను నేను. నువ్వు అనుకుంటున్నావు ఫ్రెండ్స్, అక్కడ అలా ఆయన కూతురు అనుకుంటుంది ఫ్రెండ్స్ అక్కడ. అవునా స్వాతి? అస్సలు అనుకోలే, అది క్రియేట్ చేసాం. అది మన ఇద్దరు అంతలా మేదాంశు ఉండు, నేను ఎట్లోటి పెడతా. మేదాంశు ఏం తింటున్నా అంటే మళ్ళీ నేను గిన్నె లాక్కుంటా చెప్పకపోతే. రేయ్ పెరుగు తింటున్నాడు. సో టైం ఆల్మోస్ట్ ఈవినింగ్ 3 అవ్వచ్చింది. మధ్యాహ్నం లంచ్ చేసేసి మంచిగా అమ్మ డాడీ అత్త వీళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. మా అక్క రంగంలోకి దిగి ఏమేం చేస్తుందో మీకు చూపిస్తాను. ఏం చేస్తున్నామే? మటన్ కర్రీ.
మటన్ కర్రీ. ఎందుకంటే మటన్ ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా, సో నైట్ పార్టీకి పిలిచాం కాబట్టి మటన్ కర్రీ, చికెన్ కబాబ్ ఇంట్లోనే చేస్తున్నాము. ఇంకా ఏమేమి ఆర్డర్ ఇచ్చామో, ఏమేమి ఇంట్లో చేస్తామో నీకు చూపిస్తాను. మార్నింగ్ నుంచి మా మమ్మీ అత్త కష్టపడి చాలా వంటలే చేసేసారు, అన్నీ మీకు చూపించేస్తాను తర్వాత. మా అక్క చూడండి గైస్, ఓన్లీ మటన్ చేయడానికి యాప్రాన్ గట్టి ఎంత బిల్డప్ ఇస్తుందో. ఆల్మోస్ట్ మటన్ వేపేసింది మంచిగా మసాలా వేసి. స్మెల్ అయితే ఆసమ్ ఉంది, స్మెల్ అయితే చాలా బాగుంది, స్మెల్కే తినాలనిపిస్తుంది. మళ్ళీ ఉడకాలి కదా పీస్, సో ఉడికిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను. మా అక్క చాలా బాగా చేస్తుంది యాక్చువల్గా మటన్ కర్రీ, సో అందుకనే మా అక్కనే చేయమని చెప్పారు, అమ్మ అత్త కూడా. వాళ్ళు మంచిగా చిల్ అవుతున్నారు. మటన్ కర్రీ అవ్వగానే మళ్ళీ ఒకసారి కలుద్దాం. అంతలోపలే మనం కిందకి వెళ్ళి డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేద్దాం ఫాస్ట్గా. మళ్ళీ రెడీ అవుతాం కదా, సో డెకరేషన్ స్టార్ట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మంచిగా ఒక టీ తాగేసి రెడీ అయిపోతే బాగుంటుంది. మా లక్కీ స్కూల్ నుంచి వచ్చేసిండు. లక్కీ ఎలా చేసుకున్నావురా బర్త్డే స్కూల్లో? మంచిగా చేసుకోలేదా? థ్యాంక్స్ హర్షిని. ఎలా చేసుకున్నావు బర్త్డే స్కూల్లో చెప్పు. రే లక్కీ, మేము డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం నీ బర్త్డేకి. సరే, నీ బర్త్డే ఎలా చేసుకున్నావు స్కూల్లో చెప్పు. బాగా చేసుకున్నావా? మరి ఇందాక టూ అన్నావేరా? సో ఇప్పుడు మేము పార్కింగ్లోకి వచ్చాము, పార్కింగ్లోనే డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. వెనకాల వాల్ కనిపిస్తుంది కదా, ఆ వాల్ పైన మేము డెకరేషన్ చేస్తున్నాము. ఇప్పుడు థీమ్ వచ్చేసి క్రికెట్ థీమ్, ఎందుకంటే మా లక్కీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి క్రికెట్ థీమ్ చేస్తున్నాం మేము. క్రికెట్ థీమ్ ఎలా ఉంటుందో మీకు డెకరేషన్ అవ్వగానే చూపించేస్తాం గైస్. ఓకే, మా క్రికెట్ థీమ్ డెకరేషన్ ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. జస్ట్ అది అంటించేసి దానిపైన హ్యాపీ బర్త్డే అంటించేసాం గైస్. నెక్స్ట్ ఎవరెవరిని అంటిస్తామంటే మధ్యలో వస్తుంది ఇట్లా, ఇంకా వీళ్ళెవరో యాక్చువల్గా నాకు క్రికెటర్స్ నేమ్స్ కూడా తెలియదు ఎగ్జాక్ట్గా, బట్ వీళ్ళందరినీ కూడా అక్కడ అంటించేయాలి ఇప్పుడు. నెక్స్ట్ లక్కీ, నీకు అందులో ఎవరెవరు తెలుసు క్రికెటర్స్ చెప్పు నేమ్స్. ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్ కదా? ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్ చెప్పు. విరాట్ కోహ్లీయా? గట్టిగా చెప్పు. ఎక్కడ బూమ్రా చూపే, అక్కడ బూమ్రా. ఇంకా రోహిత్ శర్మనా నీ ఫేవరెట్టా వాళ్ళ ముగ్గురు? సో ప్రస్తుతానికి ఏంటంటే క్రికెట్ థీమ్లో జస్ట్ బ్యాక్గ్రౌండ్ హ్యాపీ బర్త్డే ప్లస్ క్రికెటర్ స్టిక్కర్స్ వచ్చాయి కదా, అంతవరకు మాత్రమే చేస్తున్నాము. బెలూన్స్ కూడా చేయాలి యాక్చువల్గా, బ్లూ గ్రీను, బట్ బెలూన్స్ ఇప్పటి నుంచి ఊదితే పగిలిపోతాయి కాబట్టి మేము మళ్ళీ బర్త్డే కేక్ అవన్నీ అరేంజ్ చేసేటప్పుడు బెలూన్స్ అరేంజ్ చేస్తాం గైస్. మా డెకరేషన్ చూడడానికి మా మమ్మీ కూడా దిగుతుంది. బాగుందమ్మా డెకరేషన్? క్రికెట్ థీమ్ డెకరేషన్ అంటే బాగుంది. మా వాడికైతే క్రికెట్ థీమ్, మరి నాకు లక్కీ నీకైతే క్రికెట్ థీమ్, మరి నాకేంట్రా? నాకు అదే, వీడు పుట్టినప్పటి నుంచి వీడికి ఏమైతే వేస్తారో వెనకాల నాకు కూడా అదే కదా. వీడికి వచ్చి చేసుకున్నప్పుడు బర్త్డే ఇంట్లో ఉంటే మా క్రికెట్ టీమ్ డెకరేషన్ అయిపోయింది. అంటే ఒక బెలూన్స్ తప్ప మిగతాదంతా అయిపోయింది. మీకు సింపుల్గా చూపించేస్తాను దగ్గరికి వెళ్ళి ఏంటి అన్నది. తర్వాత బెలూన్స్ అందించాక మళ్ళీ చూపిస్తాం. మా అమ్మ చూడండి పక్కన నుంచి కమెంట్ చేస్తాను. నాకు కూడా ఒక కాఫీ. ఇదేంటో క్రికెట్ ఫీవర్ అంట. ఇదేదో ఛాంపియన్షిప్లో అప్పుడు కప్పులు వస్తాయి కదా, అలాంటి కప్పులు. ఇదిగోండి క్రికెటర్స్ అన్ని, వైట్ బాల్ అంట. నా ఫేవరెట్ ప్లేయర్ సచిన్ ఎప్పటి నుంచి, ఎందుకంటే నాకు తెలిసిందే సచిన్ ఒకటి కాబట్టి. ఇది మొత్తానికి మా క్రికెట్ టీమ్ డెకరేషన్. బెలూన్స్ కట్టాక మళ్ళీ చూపిస్తాను మీకు ఇంకోసారి. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ 5 అవుతుంది, టైం 5 దాటింది. మేము బెలూన్స్ కూడా స్టార్ట్ చేసేసాం. ఇది లక్కీ బర్త్డేకి క్రికెట్ టీమ్ డెకరేషన్.
సో ఇంకా అందరు వచ్చేసారు గైస్, గెస్ట్లు అందరూ. పార్టీ మోడ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ కొంచెం అందరూ వచ్చి ఫొటోస్ తీసుకున్నారు. ఫోటో సెషన్, బ్లెస్సింగ్స్, తర్వాత గిఫ్ట్స్, కేక్ కటింగ్, ఇలా వరుసగా అన్నీ స్టార్ట్ అయిపోయాయి గైస్. సో ఇక పార్టీ అంతా అయిపోయి ఫుడ్ స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ ఇక్కడ వెజ్ వాళ్ళ కోసం రసం, గోబీ, మష్రూమ్ బిర్యానీ, ఇంకోటి ఏమంటారు వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబో, గుత్తొంకాయ కూర ఇంట్లో వండిండేది, వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబో అందరికీ కలిపి స్వీట్ లడ్డు మిక్స్చర్, నాన్ వెజ్ వాళ్ళ కోసం నాన్ వెజ్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కబాబ్, ఇలా అన్నీ చూసేయండి ఇక్కడ ఏమేమి పెట్టాము. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉండే, అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు ఫుడ్ని, అందరూ బాగుందన్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గైస్ ఫుడ్ మాత్రం. సో ఇక్కడ కపుల్స్కి ఒకరినొక స్వీట్ తినిపించుకోవాలని చెప్పేసి ఫన్ స్టార్ట్ చేసాను. నైట్ పార్టీ అంతా అయిపోయింది. నీ నోట్లో కాదు బ్రో, డీజే బ్రో నోట్లో పెట్టాలి. పెట్టు బ్రో, నీ ప్రేమ ఉంటే పెట్టు డీజే బ్రో పైన. దేవి పెట్టాలనా? దేవి నువ్వు పెట్టాలంట. దేవి చూడలే మూడు కప్పులు పెట్టుకుని కాదు మంచి అన్న ఏమనుకుంటాడో తెలియదు, ఊరికే నవ్వుతాడు. దేవి నువ్వు నిరూపించుకో. దేవి లావణ్య నువ్వు నిరూపించు. లావణ్య లావణ్య నువ్వు నిరూపించు. లావణ్య బిందు నువ్వు పెట్టు. బిందు అదే లావణ్య పోతాంది. సెకండ్ బిందుకి. బిందు పెట్టు. బిందు అదో లడ్డు పెట్టాలి. పెట్టాలమ్మా. నెక్స్ట్ కళ. కళ పోకల. పోకల కళకి లమ్మే లేదు.
నిరూపించుకోండి ఇప్పుడు నిజంగానే. డీజే బ్రో నువ్వు నిరూపించుకో డీజే బ్రో. బ్రో ఇట్ట పెట్టద్దు, ఇట్ట ఇట్ట. కళ నువ్వే, కళ లే, కళ ఏ కళ లే, కళ ఏం కాదు లే. ఏ కొంచెం కొంచెం లడ్డీవే కళకి. లావణ్య కొంచెం లడ్డీవే. పెద్దోళ్ళు అంటే నీకు భయం లేదా? సతీష్ అన్న కబాబ్ పెడతాడు. లక్ష్మి ఇదో లక్ష్మి, నో లక్ష్మి, ఎల్ల 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 అయ్యో ఎంత సిగ్గుపడుతోంది. ఏ చేతి ఇంకోసారి పెట్టు. సమయం ఉండాలని వీళ్ళంతా మమ్మల్ని చూస్తా ఉన్నది. డీజే బ్రో లావణ్య తెలుసా? మంజు ఎత్తుకున్నాడు అని 3-4 సార్లు చెప్పుకొని ఆనందపడింది. సో బర్త్డే అంతా చాలా సరదాగా గడిచిపోయింది. పార్టీ మోడ్ అయిపోయి క్లీనింగ్ మోడ్ స్టార్ట్ అయిపోయింది. నేనేంటంటే బర్త్డే రోజు పొద్దున్న నుంచి ఏ పని చేయనని చెప్పాను. బర్త్డే పార్టీ అయిపోయి అంతా అయిపోయేసరికి 11:45 అయింది. సో ఇక బర్త్డే అయిపోయింది, స్టార్ట్ చేయమని నన్ను కూర్చోబెట్టేశారు. ఇలా మొత్తం ఫ్రెండ్స్ అందరూ కలిసి హెల్ప్ చేశారు క్లీన్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా బర్త్డేకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా అక్క అండ్ బావకి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు నన్ను లక్కీ లాగా ట్రీట్ చేయడమే కాకుండా వాళ్ళ కూతురులాగా ప్రతి సంవత్సరం లక్కీ పుట్టినప్పటి నుంచి నా బర్త్డేని కూడా వాడి బర్త్డే లాగానే సెలబ్రేట్ చేసి నన్ను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ చేస్తారు, చాలా స్పెషల్గా చూసుకుంటారు. థ్యాంక్స్ అనేది చాలా చిన్న బర్త్డే, కానీ అంతకంటే మించి నేనేం చెప్పలేను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అక్క బావ, లవ్ యూ లాట్స్. అండ్ ఇంకేముంది గైస్ చెప్పడానికి, మనసంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ కమెంట్ బాక్స్లో మీరు నా నుంచి ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ చూద్దాం అనుకుంటున్నారో కమెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్.